ప్రపంచమొక రంగస్థలం. ఇక్కడందరూ నటులే. ఇక్కడ బ్రతకాలంటే నటించాల్సిందే. జీవించాలంటేనే మనసుండాలి. మనిషి తన కోసం తాను బ్రతికితే మనుగడ కోసం చేసే పోరాటం. మరి ఇతరుల కోసం బ్రతికితే అదొక ఆరాటం. అసలు ఈ రోజుల్లో నా అనే స్వార్థం లేకుండా తోటివారికి చేయందించి సాయం చేసి కూలిపోతున్న కుమిలిపోతున్న జీవితాలకు మళ్లీ చిగుర్లు పూయిస్తూ వారి ఆనందంలో జీవితాన్ని వెతుక్కునేవాళ్లుంటారా? అలాంటి మనుషులున్నారా? అసలుంటారా? ఉన్నారు. ఆయనే అన్నం శ్రీనివాస్. కళ్లతో చూస్తే ఆయన కూడా అందరిలాంటి మనిషిలాగే కనిపిస్తారు. కాని మనసు తెరిచి చూస్తే మనిషి రూపంలో ఉన్న ఋషి కనిపిస్తారు. ఈ సువిశాల రంగస్థలంలో నటించడమెరుగని మనిషి ఆయన. అభాగ్యులకు సేవ చేస్తూ అందులోనే ఆనందాన్నాస్వాదిస్తున్న ఆర్తి ఆయనదే. ఆకలితో అలమటించే అన్నార్తుల కడుపు నింపే అమ్మ ఆయన. అభాగ్యులను చేరదీసి వారి ఆలనాపాలనా చూసే నాన్న ఆయన. నిద్ర లేచింది మొదలు ఆయన ఆలోచనంతా ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు ఆకలితో అలమటిస్తున్నారో, ఎవరు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపాలయ్యారో అని. అన్నీ ఉన్ననాడు ఆత్మీయతలు నటించి సత్వలు ఉడిగిన తరువాత ఇంట్లోంచి వెళ్లగొట్టబడిన ఎంతో మంది తల్లిదండ్రులకు ఆయన కన్నకొడుకై తోడుంటాడు. విధి వంచించి కామాంధుల దాడికి బలైన ఆడబిడ్డలకు ఆయన కన్నతండ్రిలా నిలుస్తాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. విషపు వైరస్కు భయపడి కడుపున పుట్టిన వాళ్లే కడపటి వీడ్కోలు పలికేందుకు రాలేని వారికి, మహమ్మారికి జడిసి తోడబుట్టినవారే చివరి వరకు తోడురాని కరోనా మృతులకు అంత్యక్రియలు చేసిన కాటికాపరి, అభాగ్యకుశలోపరి. ఎవరూ లేని ఒంటరి జీవితం వేరు, అందరూ ఉండి అనుభవించే ఒంటరి జీవితం వేరు. ఆ రెండు జీవితాలకు అర్థం తెలిసిన వ్యక్తిగా, సమాజాన్ని చదివిన వ్యక్తిగా ఆయన తానే ఒక ఆదరువుగా నిలిచారు. ఆశ్రమమై ఆశ్రయమిచ్చారు. వరదల్లో కొట్టుకొచ్చి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న అనాథ మృతదేహాలను స్వహస్తాలతో బయటకు తీసి అంత్యక్రియలు చేస్తారాయన. చిన్న గాయమై రక్తం కారుతుంటేనే ముట్టుకునేందుకు పట్టుకునేందుకు ఎవరూ రారు. కాని రోడ్డు ప్రమాదాల్లో, రైలు ప్రమాదాల్లో నెత్తుటి ముద్దలా మారిన శరీరాలను, ఛిద్రమైపోయిన మనిషి రూపాన్ని గుర్తుపట్టేలా పేరుస్తారు. మాంసపు ముద్దలుగా కాకుండా మనిషి చివరి రూపంగా భావించి మనిషికి చివరగా జరగాల్సిన కార్యాన్ని తానే నిర్వహిస్తారు. శ్మశానమంటే అందరికీ వైరాగ్యమే. కాని అది మనిషికి విరామమిచ్చే చిరునామా. కుళ్ళిపోయినా, కాలిపోయినా, చితికిపోయినా, ఛిద్రమైనా నిన్ను అక్కున చేర్చుకునే ఒడి. అందుకే శ్మశానమంటే నాకు వైరాగ్యం కాదు, అనురాగం అంటారు అన్నం శ్రీనివాసరావు. ఎక్కడో ఒకచోట అనాథశవం ఉందని ఆయనకు ఫోనొస్తుంది. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మృతదేహం సమాచారం తెలుస్తుంది. ఆశ్రమానికి దాతలిచ్చిన వాహనాన్ని తానే నడుపుకుంటూ వెళ్ళి ఆ అనాథ శవాలకు అన్నీ తానవుతాడు. కడపటి వీడ్కోలునిచ్చి 2 కన్నీటి చుక్కలతో నివాళి అర్పిస్తాడు. మనిషి ఒకేసారి పుట్టి ఒకేసారి చచ్చిపోతారు. ఈ భూమ్మీద బంధాలు, బాసలు, ఆస్తులు, ఆప్యాయతలు రుచి చూసేందుకు ఒకేసారి వచ్చిపోతారు. కాని అన్నం శ్రీనివాస్ లాంటి మహనీయులు అలా కాదు. ఆయన కలకాలం ఉండాల్సిన మనిషి. ఆయన అవసరం ఎంతోమంది అభాగ్యులకుంది. అందుకే ఆయన జీవితం రేపటి తరానికి అందించేందుకు పుస్తకాల్లో పాఠమైంది. గుర్తింపు, ఫలితం ఆశించని సేవా తపస్సు చేస్తున్న ఋషి ఆయన. ఆయన సేవను మాటల్లో చెప్పేందుకు, వీడియోలో చూపేందుకు చేసేది సాహసమే. కాని ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేందుకు ఆ సాహసం అవసరం. సేవకు పర్యాయపదంగా చెప్పే పేరు అన్నం శ్రీనివాస్. ప్రేమకు సమానార్థంగా చూపే పేరు అన్నం శ్రీనివాస్.